పబ్లిక్ హెల్త్ అండ్ గవర్నమెంట్ అనే టాపిక్ని పెట్టారండి. సో ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయి, ప్రైమరీ హెల్త్ సెంటర్ అంటే ఏంటి, అండ్ హౌ దే ఆర్ వర్కింగ్, 108, 102, 104, హౌ దే ఆర్ ప్రొవైడింగ్ ద హెల్త్ కేర్ టు ద పీపుల్. ఇవన్నీ కూడా ఒక బేస్లో తీసుకొచ్చి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. అండ్ గ్లోబలైజేషన్, ద గ్లోబలైజేషన్ ఈజ్ నథింగ్ బట్ కనెక్టింగ్ ద కంట్రీస్, ఇంటర్ కనెక్టింగ్ ద కంట్రీస్ అండి. ఈ గ్లోబలైజేషన్ మెయిన్గా ఎంఎన్సీస్ వల్ల ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫోసిస్ అనేది ఇట్స్ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ అనే క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు. సో మ్యాచింగ్లో అడుగుతూ ఉంటాడు. రెనబ్యాక్సీ, ఇన్ఫోసిస్, ఇవన్నిటికి సంబంధించి అడుగుతూ ఉంటున్నాడు. సో గ్లోబలైజేషన్లో మెయిన్గా ఈజ్ ఇట్ గోయింగ్ ఫర్ ఫేర్ గ్లోబలైజేషన్ అని క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. ఎస్పెషల్లీ మానిటరింగ్ అనేది కరెక్ట్గా ఉందా లేదా, దానివల్ల ఏమన్నా డిసడ్వాంటేజెస్ ఉన్నాయా, ఫేర్ మీన్ ఆఫ్ గ్లోబలైజేషన్ కావాలంటే ఏం చేయాలా, ఈ ఎంఎన్సీస్ని ఎట్లా కంట్రోల్ చేయాలా, ఈజ్ ఎంఎన్సీస్ ఆర్ కాజింగ్ ఫర్ ద లాసింగ్ ఆఫ్ ద సావర్నిటీ ఆఫ్ ద కంట్రీ. కొన్ని టైంలో విత్ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్, విత్ హ్యూజ్ క్యాపిటల్ సమ్ టైమ్స్ వాళ్ళు ప్రెషరైజ్ చేస్తూ ఉన్నారు. సో వీ నీడ్ టు టేక్ different kinds of decisions and we need to go according to the pressures of such companies.